రొమ్ము క్యాన్సర్ తర్వాత ఉన్నది సర్వైకల్ క్యాన్సర్. మరి దీనికి ఇది కూడా నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నివారించదగ్గ క్యాన్సర్. దీనికి వ్యాక్సిన్ ఉంది. మరి ఎంతమంది తీసుకుంటున్నారు? ఈవెన్ చదువుకున్న వాళ్ళ కూడా హెచ్పి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. భయము, అపోహలు ఉన్నాయి. సో దానివల్ల అంటే క్యాన్సర్ యొక్క సంఖ్య 14 లక్షలు అనేది కూడా చాలా తక్కువ అండి. ఓకే, అంటే మన దగ్గర క్యాన్సర్ స్టిల్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. నేను ఐ అర్జ్ యాక్చువల్లీ మన వ్యూవర్స్ కానివ్వండి, లేకుంటే అడ్వకేసీ పాలసీ వాళ్ళకి ఏంటంటే మేక్ క్యాన్సర్ యాజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. కోవిడ్ వచ్చినప్పుడు ఇది నోటిఫైబుల్ డిసీజ్ కదండి. కోవిడ్ ఎవరికి పాజిటివ్ ఉన్నా వాళ్ళ నంబరు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని కంపల్సరీగా వాళ్ళ పోర్టల్లో ఎంటర్ చేయాల్సిందే, రైట్? వాళ్ళని ట్రాక్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి అంత అట్లా. సో అంటే క్యాన్సర్ అట్లా మనము నోటిఫైబుల్ డిసీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సంఖ్య ఎంత ఉంది, ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఎలాంటి జబ్బు ఎక్కువగా ఉంది, ఎక్కడ రిసోర్సెస్ ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కడ మనము ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఎక్కువగా పెట్టాలి, స్క్రీనింగ్ ఎక్కడ ఎక్కువగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్ వస్తాయి దానివల్ల. సో అందువల్ల ఈ నంబర్ అందుకే ఎందుకు చెప్తున్నానంటే నంబర్ అనేది అండర్ రిపోర్టెడ్ 2 to 3 times ఉంటుందండి. సో ఇట్స్ అండర్ రిపోర్టెడ్ వాట్ ద నంబర్స్ దట్ వీ హ్యావ్, బికాస్ మ్యాండేటరీ క్యాన్సర్ రిజిస్ట్రీ అనేటువంటిది నోటిఫికేషన్ జరగదండి. ఓకే, ఓన్లీ ఒక 20-25 ప్లేసెస్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటిని డేటా మీద బేస్ చేసుకుని ICMR కానివ్వండి వీళ్ళు డేటా ఇస్తూ ఉంటారు. బట్ ద రియల్ నంబర్స్ ఆర్ మచ్ హైయర్. ఇస్ ఓన్లీ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్.